లైఫ్ లైన్ ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సారిక ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ రోజు టాపిక్ సోరియాసిస్ అలాగే స్కిన్ డిసీజెస్ కి సంబంధించి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో డాక్టర్ సారిక గారిని తెలుసుకుందాం. మీరు కూడా సోరియాసిస్ కానీ లేదా స్కిన్ డిసీజెస్ కి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో డాక్టర్ గారు, వాట్ ఈస్ సోరియాసిస్? ఓకే అండి. ఈ సోరియాసిస్ అనేది ఈ మధ్య కాలంలో షుగర్ బీపీతో పాటు ఎక్కువగా చూస్తున్న కేసెస్ అండి. సో ఇది ఒక దీర్ఘకాలిక చర్మ సమస్యగా మనం చెప్తూ ఉంటామండి. సో దీంట్లో ఏంటంటే చాలామంది మొదటి దశలో చాలా అశ్రద్ధ చేయడం కూడా ఉంటుంది. అంటే దీన్ని కేవలం డాండ్రఫ్గానే అనుకుంటూ ఉంటారు, లేదనంటే ఏదో చిన్నపాటి స్కిన్ ఎలర్జీ అనుకుంటూ ఉంటారు, లేదనంటే ఏదో తాత్కాలికంగా వచ్చే దెబ్బ వల్ల వచ్చిన ఏదైనా గాయం అనుకుంటూ ఉంటారు. కానీ అలా కానే కాదండి. సో ఈ సోరియాసిస్ అనేది చాలా తీవ్రమైన సమస్య అండి. ఇది పైకి కేవలం ఒక చిన్న పెచ్చులాగా కనిపించిన లోపల చాలా పెథాలజీ అనేది, లోపల చాలా ఇబ్బందులు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే ఈ మన చర్మంలో ఉండే పొరల్లో అధికమైన డివిజన్ అనేది జరగడం కానీ, సెల్స్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవడం కానీ జరిగినప్పుడు, అంటే వాపుకి ఇన్ఫ్లమేషన్ అలాంటిది గురైనప్పుడు ఈ సోరియాసిస్ అనే లక్షణాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో చాలామంది ఇది వచ్చే పార్ట్ బట్టి దీని యొక్క పేరు అనేది ఉంటూ ఉంటుందండి. సో చాలామంది ఈ డాండ్రఫ్తో బాధపడుతున్నామని మన దగ్గరకు వస్తూ ఉంటారు. కానీ అది కొన్ని హెయిర్ వాషెస్ అయిన తర్వాత కూడా ఏదైనా వాడినప్పుడు కూడా అది తగ్గకుండా ఉండడం కానీ, సో అది పెచ్చులుగా రావడం కానీ, ఆ పచ్చి అనేది ఊడిన తర్వాత దానికి చిన్న బ్లడ్ కూడా ఉండడం కానీ, ఇలాంటిది ఏదైనా సమస్య మీరు చూసినప్పుడు అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్కి సంప్రదించండి. ఎందుకంటే దీన్ని ఆ దశలోనే మనము ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక త్వరలోనే దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. దాని కనుక మనం అశ్రద్ధ చేస్తే స్కాల్ప్ మొత్తం కూడా పెచ్చులుగా అవ్వడం, జుట్టంతా ఊడిపోవడము, ఎట్ ద సేమ్ టైం ఆ పెచ్చులన్నీ కూడా కిందకు కూడా పాకి మన శరీరానికి కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా 80% మనం చూసేది సోరియాసిస్ వల్గారిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. గట్టెడ్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాం. పామో ప్లాంటెడ్ సోరియాసిస్ చేతులు కనుక వస్తే కనుక దాన్ని సోరియాసిస్గా చూస్తూ ఉంటాం. ఇంకా కొద్దిగా ప్రమాదకరమైనది అయితే ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అనేది కూడా చూస్తూ ఉంటామండి. డాక్టర్ గారు, యూజువల్గా చాలామంది స్కిన్ ఇచ్చింగ్ వస్తుంటుంటే చాలా సింపుల్గా లైట్ తీసుకుంటుంటారు. అసలు అది సోరియాసిస్ అని ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? సో చాలామందికి స్కిన్ ఇచ్చింగ్ అనేది చాలా కండిషన్స్లో మనం చూస్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎటోపిక్ డర్మటైటిస్, చర్మం బాగా పొడిబారినప్పుడు కూడా మనకి దురద అనేది ఉంటూ ఉంటుంది. కానీ సోరియాసిస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. దీని లక్షణాలు కనుక మనం చూసినట్టయితే ఇది పెచ్చులుగా రాలడం, బాగా స్కిన్ క్రాక్స్ అనేది ఏర్పడము, ఆ పెచ్చు అనేది ఊడిన తర్వాత చిన్న రక్తం కూడా ఉండడము, అట్ ద సేమ్ టైం అది ఊడిపోయిన చోట స్కిన్ డిస్కలరేషన్ కూడా ఉండడం, నల్లగా మారడము, అండ్ ఇది కొన్ని సంవత్సరాలుగా తరచుగా వస్తూనే ఉండడం. ఈవెన్ దో సోరియాసిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ అంటూ ఉంటాం. అంటే కొన్ని కాలంలో అసలు ఉండదు, కొంతకాలానికి బాగా తీవ్రంగా ఉంటుంది. సో ఇది జనవరి నుంచి డిసెంబర్ ఏ కాలంలో అయినా సరే ఇది ఉంటూ ఉంటుంది. కొంతమందికి సమ్మర్లో ఉంటూ ఉంటుంది, కొంతమంది వింటర్లో ఉంటూ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఈ కాలంలో ఉంది కదా కేవలం ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వల్ల వచ్చింది అనుకుంటారు. కానీ ఇంటర్నల్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. సో మన యొక్క రోగనిరోధక శక్తి మన మీదే ఎఫెక్ట్ చేయడంలో, మన యొక్క స్కిన్ కణాలు 28-30 రోజులకి అదొక డివిజన్ అయ్యి పాతది పోయి కొత్త చర్మం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఏమవుతుంది అంటే మన యొక్క వైట్ బ్లడ్ సెల్స్లో టీ సెల్స్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ టీ సెల్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల యాంటీబాడీస్ ఫామ్ అవ్వడం, దాని ద్వారా మన చర్మ కణాలు త్వరగా డివిజన్ అయిపోవడం, వితిన్ 3 to 4 days ఈ యొక్క బ్యాడ్ స్కిన్ అనేది రావడం, డెడ్ స్కిన్ అనేది రావడం, దాని ద్వారా పెచ్చులుగా ఏర్పడడం, విపరీతమైన దురద, బాగా మంటగా ఉండడము, అసలు బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందితో ఉండడము, చాలా ఇబ్బందులతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారండి. డాక్టర్ గారు, అసలు దీని సింటమ్స్ ఏ విధంగా కనిపిస్తుంటాయి అంటారు? అంటే స్టార్టింగ్ స్టేజ్లో దీన్ని ఎలా గుర్తించాలని చెప్తారు? సో స్టార్టింగ్ ఎవరికైనా సరే ఇది ఏ వయసు వారికైనా రావచ్చండి. అంటే చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము, సో మధ్య వయసు వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో దీన్ని ఆటో ఇమ్యూన్తో పాటు ఇది కొద్దిపాటి హెరిడిటరీ కూడా ఉంటుంది. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరిలో కనుక ఈ సోరియాసిస్ ఉంటే 20 to 30% పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పేరెంట్లోనే ఉంటే కనుక 15% వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఏ వయసు వారితో అయినా సరే మనకి ఈ లక్షణాలు అనేది చూస్తూ ఉంటాం. మొదలుగా మనం చూసినట్లయితే ఇది డిపెండ్ ఆన్ ద టైప్. మనం ఎక్కువగా ఈ గట్టెడ్ సోరియాసిస్
కనుక చూసినట్టయితే నీటి బిందువుల్లాగా అక్కడక్కడ మచ్చలుగా ఉంటాయి, పొట్లుగా ఉంటూ ఉంటుంది, చాలా దురదగా ఉంటుంది అండ్ కొద్దిపాటి మంట కూడా ఉంటుంది. అండ్ మనం ఇది గట్టెడ్ సోరియాసిస్ ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. ఎవరైతే తరచుగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఫీవర్స్తో బాధపడిన వాళ్ళలో మెల్లగా రోగనిరోధక శక్తి తగ్గడము, ఎట్ ద సేమ్ టైమ్ అది దారి తప్పి ప్రవర్తించడం వల్ల కూడా పిల్లల్లో ఈ సోరియాసిస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మధ్యవర్తి వాటిలో చూసినట్టయితే సైకోసొమాటిక్ అంటూ ఉంటాం. అంటే మన యొక్క మానసిక ఒత్తిడి వల్ల శరీరం మీద ఈ ఇమ్యూనిటీ అనేది దారి తప్పడము, దాని ద్వారా ఎక్కువగా సోరియాసిస్ అనేది చూస్తాం. గట్టెడ్ సోరియాసిస్ అంటూ చూస్తాం. అంటే ఫ్రంట్ పార్ట్ కానీ, బ్యాక్ పార్ట్ కానీ, ఛాతి భాగంలో కానీ, చేతి భాగంలో కానీ, ఆర్ ఎల్స్ ఇన్ ద స్కాల్ప్, ఒకవేళ మన తల భాగంలో కనుక ఉంటేది స్కాల్ప్ సోరియాసిస్ అంటూ ఉంటాం. ఆర్ ఎల్స్ ఇంకా కార్పస్ సోరియాసిస్ అంటాం. అంటే ఆల్ ఓవర్ బాడీ ఉంటుంది, ఏ పార్ట్ అయినా సరే పెద్ద పెద్ద పెచ్చులుగా ఉంటుంటుంది. ఆర్ ఎల్స్ కొంతమందికి మాత్రం కేవలం చేతికి, కాళ్ళకి మాత్రమే ఉంటుంది, అప్పుడు పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటూ ఉంటాము. సో ఇవి బాగా క్రాక్స్గా ఉండి బాగా విపరీతమైన నొప్పి, మంట, చిన్నపాటి గిన్నె వెత్తడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, కోంబట్టి దూకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, ఏదో చాప పొట్టు తీసినట్టుగా కొంతమంది పేషెంట్లు అయితే దాన్ని తీసివేస్తూ కూడా ఉంటూ ఉంటారండి. డాక్టర్ గారు, నార్మల్ స్కిన్ డిసీజెస్కి సోరియాసిస్కి అసలు డిఫరెన్స్ ఏంటంటారు? సో మనం ఈ స్కిన్ డిసీజెస్లో మనము సోరియాసిస్ అనేది చాలా దీర్ఘకాలికంగా ఉంటుందండి. సో దీంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ సెబోరిక్ డర్మటైటిస్ కనుక చూసినట్లయితే, ఆరెల్ స్టీనియా చూసినట్లయితే వాటి యొక్క ర్యాషెస్ కానీ, వాటి యొక్క అపియరెన్స్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. వాటి యొక్క బార్డర్స్, అంటే ఎక్కడైతే మనకి ఎరప్షన్ వచ్చిందో దాని యొక్క బార్డర్స్ బట్టి, దాని యొక్క డిశ్చార్జెస్ బట్టి కూడా మనం చెప్తూ ఉంటాము. అండ్ ఈ సోరియాసిస్లో మనం చూసినట్లయితే ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం. అంటే చంకల్లో రావడం, గజ్జల్లో రావడం కానీ, ఆరెల్స్ ఆడవారిలో పొట్ట మీద రావడం కానీ, ఎక్కడైతే ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ కూడా వస్తూ ఉంటుంది. చాలామంది దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకుంటూ దానికి ఏదో రకరకాల ట్యాబ్లెట్స్, ఆరల్స్, ఆయింట్మెంట్స్ అనేది ఎక్కువగా వాడడం, ఆరల్స్ పౌడర్స్ అవి వాడుతూ ఉంటారు. కానీ అది ఎంత కాలానికి తగ్గదు. ఒక 3 to 4 years అయిన తర్వాత దే విల్ రియలైజ్, లేదు ఇదేదో సమస్యగా ఉంది, ఇది ఎందుకో తగ్గట్లేదు అని మన దగ్గరకు వచ్చిన తర్వాత నిర్ధారణ అయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. సో కేవలం ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని పరిగణనలో తీసుకోకుండా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్కి ఒకసారి సంప్రదించాలండి. ఎందుకంటే ఈ సోరియాసిస్ని కేవలం తాత్కాలికంగా ట్రీట్మెంట్ తీసుకోవడం, తగ్గించుకోవడం వల్ల దాని ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సోరియాసిస్ అనేది అధికమైపోయి శరీరం అంతా రావడం అనేది ఉంటుందో, మెల్లమెల్లగా ఈ ఏళ్ల గోర్లలో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, జుట్టు అంతా ఊడిపోయే అవకాశం ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం బోన్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ గుంటూరు. రాజు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో రాజు గారు చెప్పండి. మేడం, దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి సన్న గుల్లలు వస్తున్నాయి మేడం. ఓకే. అది మందులు వాడుతున్నా, మళ్ళీ మందు వాడిన 2-3 రోజులు ఉంటుంది మేడం, తర్వాత మళ్ళీ వస్తున్నాయి మేడం. ఓకే. దురద మాత్రమే ఉంటుందా, అక్కడ పొట్టులాగా ఏమన్నా రాలుతుందా? బురద ఏముండదులే కానీ మేడం, అయ్యే సన్న గుల్లలాగా వస్తాయి మేడం. ఓకే. అయ్యే కొద్దిగా ఎల్లడిపోతుంటాయి, తర్వాత కొద్దిగా మచ్చల్లాగా వస్తాయి మేడం. మచ్చల్లాగా ఉంటున్నాయి. మచ్చల్లాగా ఉంటున్నాయి మేడం. ఓకే. ఓకే. మీ వయసు ఎంతండి? నా వయసు మేడం 32-33 ఉంటాయి మేడం. ఓకే. మీకు ఇంకేమైనా వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఇంకేం లేవు మేడం. ఓకే. సో మీ సమస్య సోరియాసిస్ కిందే మనం తీసుకోవచ్చండి. ఈ సోరియాసిస్లో, గట్టెడ్ సోరియాసిస్లో మనం ఎక్కువగా బిల్లలుగా ఉండడము, అది బాగా దురదగా ఉండడము, పొట్టుబారినట్టుగా ఉండడము, పొట్టు కూడా రాలడం అనేది ఉంటుంది. సో వీళ్ళు వాష్ చేసుకున్న తర్వాత అక్కడ ఎర్రగా అవ్వడము, మళ్ళీ కాసేపటికి వితిన్ 1 to 2 daysలో మళ్ళీ అది పొట్టు చేరడము, మళ్ళీ అక్కడ విపరీతమైన దురద ఉండడం అనేది చూస్తూ ఉంటామండి. సో దీన్ని కొద్ది కాలంగా వీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా అది తగ్గట్లేదు. దీనికి కేవలం పైన ట్రీట్మెంట్ కాకుండా అంతర్గతంగా లోపల నుంచి మనం కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. వీళ్ళకి కొంచెం కాన్స్టిట్యూషన్ అనేది మేము తీసుకుంటూ ఉంటామండి. అండ్ ఇమ్యూన్ థెరపీ అనేది కూడా ఇస్తూ ఉంటాము. సో ఇమ్యూన్ మాడ్యులేషన్ థెరపీ అనేది ఎప్పుడైతే వీళ్ళలో స్టార్ట్ చేస్తామో లోపల రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ రోగనిరోధక శక్తి ఏ రకంగా అయితే ఈ యాంటీబాడీస్ క్రియేట్ చేసి ఈ స్కిన్ అంతా కూడా ఈ అర్లీ సెల్ డివిజన్ కానీ, ఈ ఎక్కువ సెల్ డివిజన్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుందో దాన్ని ఆపడానికి అవకాశం ఉంటుందండి. తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్కి సంప్రదించండి. ఒకసారి ఏదైనా స్కిన్ సమస్యని మనం ఖచ్చితంగా ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది చాలా అవసరం ఉంటుంది, అబ్జర్వేషన్ అనేది అవసరం ఉంటుంది. సో మీకు ఒకసారి చూసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది ఇస్తే కనుక కొద్ది కాలంలోనే మీకు తగ్గే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, సీజన్స్లో కూడా చేంజ్ అవుతూ ఉంటుంది స్కిన్. నిజానికి వింటర్లో ఎక్కువగా డ్రై అయినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా పొట్టు రాలడం జరుగుతుంది ఇందాక మీరు చెప్పినట్టు. ఇలాంటి సీజన్లో ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటే బెస్ట్ అని సజెస్ట్ చేస్తారు?
సో ఇది కామన్గా తీసుకోవాలనుకుంటే మన శరీరంలో జరిగే ప్రాసెసే అండి. నార్మల్ వ్యక్తులకు కూడా కొంచెం చలికాలంలో వింటర్ సీజన్లో కొంచెం దురదలు రావడం, స్కిన్ డ్రై అవ్వడం అది కామన్గా జరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తగ్గడం, వాసో కన్స్ట్రిక్షన్ అంటే కొంచెం బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల అక్కడ కొద్దిగా తేమ తగ్గడము, సర్క్యులేషన్ తగ్గడం వల్ల కొద్దిపాటి దురద అనేది అందరికీ ఉంటుంది. కాకపోతే పైన స్కిన్ మార్పు అనేది కేవలం సోరియాసిస్ వ్యక్తులకు మాత్రమే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో సోరియాసిస్ అనేది ఏ సమయంలో అయినా రావచ్చండి. అది సమ్మర్ వాళ్ళల్లో కూడా ఎక్కువగా మేము ఈ కండిషన్ కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. సో ఇది మనము శీతాకాలం అనే కాదు, వర్షాకాలం అనే కాదు, ఎండాకాలం అనే కాదు, ఏ కాలంలో అయినా ఉంటూ ఉంటుంది. కాకపోతే ఇది ఒక 3 to 4 months ఉంటుంది. ఆ తర్వాత అది తగ్గిపోవడం జరుగుతుంది. సో మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ సోరియాసిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్, తనంతకు తనే తగ్గుతుంది, మళ్ళీ తనంతకు తనే రిపీటెడ్గా ఎక్కువ రావడం కూడా ఉంటుంది. సో ఇది స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానీ, ఏదైనా అలవాట్లు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలవాట్లు ఉన్న వాళ్ళల్లో, అధికమైన ఒత్తిడి ఉన్న వాళ్ళల్లో కానీ, ఎవరైతే సరిగా న్యూట్రిషన్ అనేది సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం కానీ, ఆరెల్స్ ఇంటర్నల్ షుగర్ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో, సో అదర్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సోరియాసిస్ అనేది ఆ కొద్ది కాలంలో మాత్రం కొద్దిగా ఎక్కువగా కనిపించడం, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే స్ట్రెస్ కండిషన్స్ తగ్గుతూ ఉంటాయో మళ్ళీ నార్మల్ స్థితికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని వదిలేయకుండా కూడా ఈవెన్ ఇన్ ఎనీ కండిషన్, ఏ సమయంలోనైనా సరే ఆటో ఇమ్యూన్ రియాక్షన్ ఏదైతే అధికంగా ఓవర్ రియాక్ట్ అవుతుందో దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసే బాధ్యత మనందరిలోనూ ఉంది. సో దానికి కావాల్సిన జాగ్రత్త కారణం తెలుసుకోవాలి, జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక ఈ లోపల ఇమ్యూన్ రియాక్షన్ కంట్రోల్ చేస్తూ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తూ రికరెన్స్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే తత్వాన్ని కనుక తగ్గిస్తే పూర్తిగా దీన్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. డాక్టర్ గారు, చాలామంది యూత్లో చూస్తున్నాం, అంటే ఏజ్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో చాలా మందిలో చూస్తుంటాం నోటి పూత పోయడం, లేదంటే పర్టికులర్ పార్ట్స్లో పూత చూస్తుంటాం, విటిలిగో. దీనికి సంబంధించి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. సో ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉన్నామండి. సో ముఖ్యంగా ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది, చాలా ప్రోగ్రెసివ్ ఫాస్ట్గా కూడా అది డెవలప్ అవుతూ ఉంటుందండి. ఒక చిన్న మచ్చగా వచ్చి, తెల్ల మచ్చ వచ్చి అది ఇంకా సైజు పెరుగుతూ 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 రావడం, అది కాళ్ళ దగ్గర మొదలైనా సరే, పెదవుల దగ్గర మొదలైనా సరే, సో చేతులకి, కాళ్ళకి, ఫేస్ మీద కూడా కొంతమంది ఆడవాళ్ళలో అది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న స్పాట్గా ఉండి అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందండి. ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ కండిషనే అండి. సో దీంట్లో మన చర్మంలో కలర్ సెల్స్, మెలనోసైట్స్ అంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ మెలనోసైట్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయో సో అక్కడంతా కూడా కలర్ అనేది డిస్కలరేషన్ అవ్వడం అనేది ఉంటుంది. సో హోమియోపతి వైద్య విధానం చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి. తక్కువ కాలంలోనే ఆ వైట్ ప్యాచ్ అనేది ఉంది, స్లోగా దాని మీద మచ్చలు రావడము, డార్క్ కలరేషన్ రావడము, అట్ ద సేమ్ టైం ఆ కలర్ అంతా కూడా చేంజ్ అవుతూ నార్మల్ స్థితికి రావడం అనేది కూడా ఎక్కువగా హోమియోపతి వైద్య విధానంలో చూస్తూ ఉంటామండి. డాక్టర్ గారు, సోరియాసిస్కి చాలామంది చెప్తుంటుంటారు పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోలో అంటుంటారు. దీనికి నిజంగా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటారా? తప్పకుండా అండి. ఇది ప్రతిదీ కూడా ఈ కారణాలతో సంబంధం ఉంటుంది, దాని యొక్క తీవ్రతతో సంబంధం ఉంటుంది, అది ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, సో అండ్ ఎంత రికరెంట్గా వస్తుంది. సో అంటే ప్రతి వారానికి కూడా ఇది ఎక్కువగా తీవ్రత అనేది ఉంటూ ఉంటుందా, ప్లస్ దాని యొక్క రకం బట్టి కూడా ఉంటుంది. అంటే ఇది ఎరిథ్రోడెర్మా సోరియాసిస్ అయితే కనుక చాలా తీవ్రమైన రెడ్ ర్యాషెస్ అనేది ఇంత పెద్ద పెద్ద బిల్లల్లాగా కూడా చూస్తూ ఉంటాము. వీళ్ళకి అదర్ కంప్లైంట్స్ కూడా ఉంటూ ఉంటాయి, జ్వరం రావడం, ఆకలి తగ్గిపోవడము, జుట్టు రాలిపోవడము, వేరే లక్షణాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి వాటికి మనం ఇమీడియట్ రియాక్షన్ అనేది తప్పకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పామోప్లాంటర్ సోరియాసిస్ అంటూ ఉంటారు. వీళ్ళు ఒక 10-15 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం సమయం అనేది ఎక్కువగా తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, సో ఒక్క ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది అని అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఉండొచ్చు, ఆర్ ఎల్స్ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్లో కూడా ఎక్కువగా ఈ సోరియాసిస్ లక్షణాలు కలగలిపి మనం చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్లో బటర్ఫ్లై ర్యాష్ కూడా రావడం, అట్ ద సేమ్ టైం ఫోటో సెన్సిటివిటీ అంటే ఎండకు వెళ్తే మొహం అంతా ఎర్రగా అయిపోవడము, సో ఇలా లక్షణాలు, ప్లస్ వాళ్ళ కీళ్ళ నొప్పులు ఇవి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం బ్లడ్లో మార్పులు కూడా, బ్లడ్లో కణాలని తగ్గిపోవడము, సో ఈ సమస్యలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఈ స్కిన్తో పాటుగా వీళ్ళకి అదర్ లక్షణాలు కూడా ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా ఎనీ చర్మ సమస్య వచ్చినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా దాన్ని వెంటనే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది తీసుకుంటే కొద్ది కాలంలోనే కంప్లీట్ రికవరీ అనేది వస్తూ ఉంటుంది. చాలామంది అపోహ ఏంటంటే ఒక్కసారి సోరియాసిస్ అనేది వచ్చింది అని అంటే దీర్ఘకాలం మందులు వాడాలంటారు, దీనికి ట్రీట్మెంట్ లేదు అని చాలామంది స్టీరాయిడ్స్, మెథోట్రెక్స్ అది ఇది అన్నీ వాడుతూనే ఉంటారు. అయినా సరే ఏ ఒక్క % కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదండి. అందుకనే ఈ హోమియోపతి వైద్య విధానంలో ఇమ్యూన్ మాడ్యులేషన్ థెరపీ ఇస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం వాళ్ళ కారణాన్ని చూసుకొని, ఇది ముఖ్యంగా సైకోసోమాటిక్, వాళ్ళకి కొద్ది కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఆహార నియమాలు కూడా చెప్పడం జరుగుతుంది, ప్లస్ వాళ్ళకి ప్రత్యేకమైన కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఎంపిక చేసుకొని వాళ్ళకి కనుక ఇస్తే కొద్ది కాలంలోనే పూర్తిగా జీవితకాలం బాధపడే అవసరం లేకుండా కొంతకాలం
కాలంలోనే సోరియాసిస్ సమస్యలను పూర్తిగా తగ్గిస్తూ వాళ్ళకి మెరుగైన ఆరోగ్యం అనేది తప్పకుండా ఇచ్చే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, సోరియాసిస్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు అంటారు? సో సోరియాసిస్ని మనము ఇలాగా వెంటనే మనం యాక్షన్ తీసుకోకుండా దాన్ని వదిలేసినట్లయితే సో అది కొన్ని సంవత్సరాలకి పెరిగి కొద్ది కాలానికి అది సోరియాటిక్ ఆర్థరైటిస్ కింద వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే ఈ కీళ్ళ నొప్పులు కానీ బాగా విపరీతమైన చర్మ సమస్యతో సంబంధం ఉండి కూడా చాలా విపరీతమైన వాపులు నొప్పులు ఉన్నప్పుడు మేము హిస్టరీ కూడా తీసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు వీళ్ళకి పాస్ట్ హిస్టరీలో సోరియాసిస్ అంటే చర్మ సమస్య ఉన్నప్పుడు తప్పకుండా దీన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే తీసుకుంటూ ఉంటాం. ఇందులో చాలా విపరీతమైన నొప్పులు ఉంటాయి, ఎముక అనేది చాలా మెత్తబడిపోవడము, చాలా తీవ్రమైన స్టిఫ్నెస్ అనేది ఉండడము. సో ఇది కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్లే ముందుకెళ్తుంది. కాబట్టి మిగతా ఇతర కీళ్ళవాతంతో పోలిస్తే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ పెయిన్ఫుల్తో ఉంటుంది. ఎందుకనంటే ఇందులో చర్మము ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, అట్ ద సేమ్ టైం బోన్ పార్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అందుకని సోరియాటిక్ ఆర్థరైటిస్ వరకు కండిషన్ని మీరు తీసుకురాకుండా ముందుగానే ఇది కేవలం కాస్మెటిక్, ఎవరు చూడకపోతే ఏం కాదు, లేదా ఏదైనా కవర్ చేసుకుంటే సరిపోతుంది అలా అస్సలు అనుకోకండి. ఇది పైకి అలా కనిపించినా కూడా ఇంటర్నల్గా లోపల చాలా వ్యత్యాసాలు, ప్యాథాలజీ మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా ప్రోగ్రెసివే అండి, అంటే దీర్ఘకాలికంగా ముందుకు వెళ్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక దశలో మనం బ్రేక్ చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన కరెక్షన్ అనేది చేసుకుంటే ఇమ్యూన్ రియాక్షన్ అనేది దారి తప్పకుండా సరైన వైద్య విధానంలో పనిచేస్తూ ఉంటే తప్పకుండా ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది. సోరియాటిక్ నెయిల్స్ రాకుండా మనం ఆపొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ సోరియాసిస్ అనేది కూడా కొంచెం తీవ్ర స్థాయిలో శరీరం పైనుంచి తలభాగం నుంచి కాలు వరకు కూడా పూర్తిగా వచ్చేసి ఉంటుంది అనమాట. చాలా భయంకరమైన పరిస్థితులు, బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఉద్యోగం చేయలేని పరిస్థితి. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఇది అంటువ్యాధి లాగా కొంతమంది అనుకుంటూ ఉంటారు, కానీ ఇది అంటువ్యాధి కానే కాదు. కొంతమందికి ఇది ఇన్ఫెక్షన్ అయ్యి సెకండరీ ఇన్ఫెక్షన్ అయ్యి పుస్టులర్ సోరియాసిస్ కూడా అంటూ ఉంటాం. సో కొంతమందికి ఇది పస్ కూడా రావడం ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది. సో సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా ఉంటూ ఉంటుంది. దట్స్ వై ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఈ సోరియాసిస్ లక్షణాలు ఎవరికున్నా కూడా లేదా ఇతర చర్మ సమస్యలు ఏదున్నా కూడా దగ్గరలోని డాక్టర్ గారికి తప్పకుండా సంప్రదించండి. డాక్టర్ గారు, ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు? బేసిక్గా కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్కిన్ డిసీజెస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని వింటుంటాం. ఈజ్ ఇట్ కరెక్ట్? సో సోరియాసిస్కి మనం చెప్పినట్లయితే ఫుడ్తో పెద్దగా సంబంధం లేదండి. కానీ కొంతమందికి కోమార్బిడ్ ఎలర్జీస్ ఉంటాయి. అంటే ఆల్రెడీ వాళ్ళ బాడీ కొన్ని ఐటమ్స్కి ఎలర్జీకి ఉంటుంది. కొంతమందికి ఎగ్ అంటే ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి మిల్క్ అంటే ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి వంకాయ, గోంగూర, పులుపు వస్తువులు తీసుకుంటే ఎలర్జీ ఉంటుంది. ఇది వాళ్ళ యొక్క తత్వం బట్టి ఎలర్జీకి ఉంటుంది తప్పితే సోరియాసిస్ కంటూ పెద్దగా ఎలర్జీస్ అంటూ ఏముండవండి. కాబట్టి ఎక్కువగా మేము ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో మాత్రం ప్రోటీన్ కంటెంట్ అనేది కొద్దిగా తగ్గించుకునే పరిధిలో డైట్ అనేది చెప్తూ ఉంటాం. ఎక్కువగా సీ ఫుడ్ తీసుకోవడం తగ్గించమని చెప్తాము. అంటే కొంతమందికి చేపలు తీసుకున్నప్పుడు, ఫిష్ ఏదైనా తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ దురదలు ఉండడము. సో కొంతమంది శరీర తత్వాల్లో సీ ఫుడ్, ప్రాన్స్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఎలర్జిక్ కండిషన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరికి కూడా సహజంగా అందరికీ ఇదే కామన్ రొటీన్ అని మాత్రం లేదండి సోరియాసిస్ విషయంలో. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏదైనా ఎలర్జిక్ ఉంటే దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. హోమియోపతిలో ఇంకొక అద్భుతం ఏంటంటే వాడుతూ ఉంటే ఎలర్జిక్ రియాక్షన్ కూడా ఉండదు. అంటే హోమియోపతి వైద్య విధానానికి ముందు ఏదైనా ఫిష్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు వచ్చే ఎలర్జీ ఒక్కసారి హోమియోపతి విధానం మనం తీసుకున్న తర్వాత, కాన్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత ఈ ఎలర్జీ అనేది ఉండదు. ఆ తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు తిన్నా కూడా వాళ్ళకి ఏ ఎఫెక్ట్ ఉండదు. అందుకని ఎలర్జీని తీస్తూ సోరియాసిస్ని కూడా తగ్గించే అద్భుతమైన మందులు మాత్రం హోమియోపతిలో ఉన్నాయండి. డాక్టర్ గారు, డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సోరియాసిస్ పేషెంట్స్కి? సో సోరియాసిస్ పేషెంట్స్కి ముందుగా చెప్పినట్లుగా వాళ్ళ యొక్క హిస్టరీ అనేది చాలా డీటెయిల్గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే సోరియాసిస్ కారణాల్లో మనం చూసినట్టే ఫస్ట్ ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్గా మనం చెప్తూ ఉంటాం, రెండోది సైకోసోమాటిక్గా చెప్తూ ఉంటాం, ప్లస్ ఇది జెనెటిక్ అని కూడా చెప్తూ ఉంటాము. సో ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఒత్తిడి వల్ల కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కొద్ది కాలంగా బాధపడుతూ వస్తారు. కాబట్టి దానికి ఏ కాలంలో ఎక్కువ అవుతుంది, ఏ టైంలో వాళ్ళ లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి అనేది మనం అన్నీ తీసుకొని సరైన కాన్స్టిట్యూషనల్ హోమియో వైద్య విధానం ఇస్తే కనుక పూర్తిగా దీని నుంచి జీవితకాలం వాడకుండా తక్కువ కాలంలోనే దీనికి శాశ్వత పరిష్కారం అందించే అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి, TV9.